తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడం ప్రారంభించింది జీహెచ్ఎంసీ. 2016 నుంచి బల్దియా 6,880 కోట్ల అప్పులు చేయగా ఇప్పుడు ఒక్కొక్కటిగా లోన్లను రీపేమెంట్ చేస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 320 కోట్ల రూపాయల అప్పును తీర్చింది. ప్రతి నెల దాదాపుగా 45 కోట్ల మిత్తి కడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతుంది జీహెచ్ఎంసీ. అప్పులను తిరిగి చెల్లించే పనిలో పడింది జీహెచ్ఎంసీ. బీఆర్ఎస్ హయాంలో 2016 నుంచి గతేడాది వరకు 6,880 కోట్లు అప్పులు చేసింది. ఇదివరకు చేసిన అప్పులు తప్ప కొత్తగా నయా పైసా అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. కొత్త అప్పు పుట్టకపోవడంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లోన్లు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. గ్రేటర్లో చేపట్టిన పనులకు గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇన్ని అప్పులు చేయడంతో కోట్ల రూపాయల భారం బల్దియాపై పడింది. ఇప్పటికే ఈ అప్పుకు సంబంధించి ప్రతి నెల 45 కోట్ల వడ్డీని జీహెచ్ఎంసీ చెల్లిస్తోంది. అదేవిధంగా ఎస్ఆర్డీపీ కోసం చేసిన అప్పులకు ఈ ఏడాది జనవరి నుంచి రీపేమెంట్ చేస్తుంది జీహెచ్ఎంసీ. 3 నెలలకోసారి రీపేమెంట్ చేయాల్సి ఉంది. చివరగా చేసిన చెల్లింపులు ఏప్రిల్ నెలలో సిఆర్ఎంపీ, ఎస్ఎన్డీపీకి సంబంధించి 76 కోట్లు, ఎస్ఆర్డీపీకి సంబంధించి 76 కోట్లు చెల్లించారు. వచ్చే నెలలో మరో కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు హడ్కో లోన్ రీపేమెంట్ కూడా 2,50 లక్షలు చెల్లిస్తుంది. ఇలా గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 320 కోట్లను జీహెచ్ఎంసీ రీపేమెంట్ చేసింది. షెడ్యూల్ ప్రకారం తిరిగి చెల్లిస్తే 2032 నాటికి జీహెచ్ఎంసీ అప్పుల్లోంచి బయటపడే అవకాశం ఉంది. అంతకు ముందు అప్పుల్లోంచి గట్టెక్కాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు అందజేసి ఆదుకునేవి. 2016 వరకు జీహెచ్ఎంసీ మిగులు నిధులతో ఉండేది. ఈ నిధుల ద్వారా వడ్డీ కూడా బల్దియా ఖజానాకు వచ్చేది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని పట్టించుకోలేదు. పైగా గ్రేటర్ అభివృద్ధి తమ వల్లే సాధ్యమైందని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ చేసిన అప్పుల విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. నగరంలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ల కోసమే 4,250 కోట్లు అప్పులు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా అప్పులు చేసి నగరంలో అభివృద్ధి పనులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులన్నీ ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ సర్కార్ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులతో పాటు కొత్తగా వర్క్లు చేపట్టేందుకు దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.